హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం స్త్రీలకు సహజంగా మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టిన తర్వాత ఆ నార్మల్ డెలివరీ వల్ల కొంతమంది స్త్రీలలో యోని అనేది వదులు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా చాలా మంది స్త్రీలకు కలిగేటువంటి ఒక ప్రాబ్లం. అంతేకాకుండా సహజంగానే అంటే పిల్లలు నార్మల్ డెలివరీ కాకుండా కూడా శరీరం యొక్క పెరుగుదల వల్ల కానివ్వండి, ఒబిసిటీ వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కూడా ఈ యోని కండరాలు అనేటివి వదిలయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలా వదిలైన తర్వాత భార్యాభర్తలు కలిసేటప్పుడు సరైనటువంటి ఫీలింగ్స్ కలగక, సరైనటువంటి స్పందనలు తెలియక, స్పర్శ అనేది కలగక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఇలా ప్రాబ్లం వల్ల అంటే నార్మల్ డెలివరీ వల్ల కావచ్చు, లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా సరే వదిలైనటువంటి స్త్రీల యోని కండరాలను తిరిగి బిగుతుగా చేసే 2 సులువైన అద్భుతమైన చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాలను మీరు ఇంట్లోనే దీన్ని ప్రయోగం చేసుకోవచ్చు. సో దీనిని ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల పాటు కంపల్సరీగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా మామూలుగా మీరు యూట్యూబ్లో కనుక వెజినాటైట్ ఎక్సర్సైజ్ అని కొన్ని వస్తాయండి, వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వండి. ఓకేనా? సో అంతేకాకుండా చాలా మంది నాకు మళ్ళీ డౌట్ కూడా అడుగుతుంటారు, ఎందుకంటే ఇంతకుముందు దీని గురించి కూడా వేరే వీడియోస్ కూడా తీశాను. మరి ఇవి ఉపయోగించే సందర్భాల్లో పార్టిసిపేషన్ చేసుకోవచ్చా అని చాలా మంది కూడా అడుగుతుంటారండి. దానికి ఏం ప్రాబ్లం లేదు, పార్టిసిపేషన్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇకపోతే చిట్కాలలో మొదటి చిట్కా, దీనికి కావాల్సిందల్లా బూరుగు బంక. బూరుగు బంక అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో ఇప్పుడు అవైలబుల్గా ఉందండి, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెచ్చుకోవచ్చు. బూరుగు బంక తెచ్చుకున్నా పర్లేదు, ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ పొడి అయినా దొరుకుతుందండి. ఈ బూరుగు బంక చూర్ణాన్ని మెత్తగా దంచి చూర్ణం చేసుకొని కొద్దిగా నీరు కలుపుకొని దాన్ని లిక్విడ్ లాగా చేసుకొని ఆ లిక్విడ్ని యోని లోపలి కండరాలకు అప్లై చేస్తూ ఉండాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అప్లై చేసి రాత్రిపూట అప్లై చేసేసుకొని మళ్ళీ ఉదయం లేచి తిరిగి కడుక్కుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన చిట్కా, అది సులువైన చిట్కా, ఉసిరికాయ. ఉసిరికాయ అయితే దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటుందండి. ఉసిరికాయ పై పొచ్చులు అంటే లోపల గింజ తీసేసి పై పొచ్చులను తీసుకొని కొద్దిగా నీరు వేసి కచ్చపచ్చ బాగా దంచాలి. దంచిన తర్వాత రసాన్ని పిండాలి. రసాన్ని పిండేసి ఒక క్లాత్లో కానీ దేంట్లో కానీ వేసి రసాన్ని పిండేసి ఆ రసాన్ని యోని కండరాలకు లోపలికి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా కూడా ప్రతిరోజు రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉండాలి చెప్పినట్టుగానే. అదేవిధంగా వీటిని శుభ్రపరచుకునే ముందు అలవీర జెల్తో కానీ లేదా పుల్లటి పెరుగుతో కానీ శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే మరింత త్వరగా యోని కండరాలంటే బిగుతుగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ 2 చిట్కాలలో ఏ చిట్కానైనా మీరు ఉపయోగించుకోవచ్చు, లేదా రోజు మార్చి రోజు 2 చిట్కాలను కూడా ఉపయోగించుకోవచ్చు. 2 లేదా ఏదైనా ఒక చిట్కాను కంటిన్యూగా మాత్రం వాడుతూ ఉండాలి. ఇలా వాడుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజ్, వెజినల్ టైట్ ఎక్సర్సైజెస్ కనుక మనం చూసినట్లయితే ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో, అవి కనుక రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మళ్ళీ తిరిగి యథాస్థానానికి కండరాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది స్త్రీలలో వారి యొక్క శరీర తత్వాలను బట్టి కొంత సమయం ఎక్కువ పట్టినప్పటికీ ఫలితం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఎవరైనా సరే ఈ చిట్కాలను ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. సో మరే ఇతర సమస్యలతో అయినా మీరు బాధపడుతున్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు. దాని కొరకు కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఇలాంటి చిట్కాలు కానివ్వండి, వీడియోస్ కానీ మళ్ళీ మీకు సెర్చ్ చేసినా కూడా కొన్ని సందర్భాలు దొరకకపోవచ్చు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, దీనివల్ల ఈ వీడియో మరింత మంది కూడా చేరువవుతుంది. థ్యాంక్ యూ.